హైదరాబాద్ బేగంపేటలోని దేవ్నార్ బ్లైండ్ స్కూల్లో బతుకమ్మ సంబరాలు ఘనంగా నిర్వహించారు. 500 మందికి పైగా విద్యార్థులు ఎంగిలిపూల బతుకమ్మలో ఉత్సాహంగా పాల్గొన్నారు. పలువురు అంధ విద్యార్థులు బతుకమ్మ పాటలతో అలరించారు. విశాఖ ఇండస్ట్రీస్ ఎండీ సరోజ ఈ ప్రోగ్రాంకు అటెండ్ అయ్యారు. విద్యార్థులతో కలిసి బతుకమ్మ ఆడారు. బతుకమ్మ పండుగను అంధ విద్యార్థులతో కలిసి జరుపుకోవడం సంతోషంగా ఉందన్నారు ఎండీ సరోజ. బంగారు బొమ్మ దొరికెనమ్మో ఈ వాడలోన, బంగారు బొమ్మ దొరికెనమ్మో ఈ వాడలోన, చిత్తూల బొమ్మ శివుని ముద్దుల గుమ్మ. బంగారు బొమ్మ దొరికెనమ్మో ఈ వాడలోన, బంగారు బొమ్మ దొరికెనమ్మో ఈ వాడలోన, బంగారు పిల్ల తీసుక బామానిలకు, బంగారు పిల్ల తీసుక బామానిలకు, భగవంతుడు రాయలమ్మో ఈ వాడలోన, భగవంతుడు రాయలమ్మో ఈ వాడలోన. బతుకమ్మ తల్లివి నేల నిన్ను మోసి మురిసెనే ఇయ్యాల, వేల గొంతుకలు పాడనే ఉయ్యాల. నేను ఇన్ని ఇయర్స్ నుంచి చూస్తున్నాను. నేను అనుకుంటున్నాను ఎందుకు తెలంగాణ యొక్క ముఖ్య ఫెస్టివల్ కాబట్టి ఇది ఎందుకు బతుకమ్మ ఇక్కడ జరగట్లేదు అని. కానీ ఈ ఇయర్ మాత్రం జరుగుతుంది. నాకు చాలా హ్యాపీగా ఉంది. నేను ఇక్కడ ఆడేటప్పుడు కానీ లేదా పాటలు వినేటప్పుడు కానీ నాకు చాలా హ్యాపీ అనిపించింది. ఈ సక్సెస్ని ఇంకా ముందుకు తీసుకెళ్లాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ సంస్థ స్థాపించి 24 సంవత్సరాలు పూర్తి వస్తుంది. ఈ సంవత్సరం మా పాఠశాలలో చదువుతున్న విద్యార్థులు 550 మంది ఉన్నారు. మన రాష్ట్రం వాళ్ళు కాకుండా పక్క రాష్ట్రాల వాళ్ళ విద్యార్థులు కూడా మా పాఠశాలలో చదువుతున్నారు. మా ముఖ్య ఉద్దేశం ఏంటంటే అందుల్ని మనం ఎక్కడన్నా చూసినప్పుడు వాళ్ళని చిన్న చూపు చూడకుండా వాళ్ళకు కూడా సమానంగా, అంటే చూపు ఉన్న వాళ్ళతో సమానంగా కనుక ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేయగలిగితే వాళ్ళు ఎంతైనా పైకి రాగలరని మా సంస్థ యొక్క అనుభవంతో మనం చెప్తున్నాము. కాబట్టి గ్రామాల్లో కానీ ఎక్కడైనా అందులు ఉంటే వాళ్ళని నెగ్లెక్ట్ చేయకుండా మా పాఠశాలకు పంపిస్తే ఇక్కడ అన్ని వసతులు ఉచితంగా ఉంటాయి. కాబట్టి ఏమాత్రం అనుమానం లేకుండా సంవత్సరం పొడుగుతా ఎప్పుడు వచ్చినా కూడా మనం అడ్మిట్ చేసుకోవడానికి తయారుగా ఉన్నాం. దేవనార్ బ్లైండ్ స్కూల్కి వచ్చి విజిట్ చేసి చాలా సంతోషంగా అనిపించింది. ఇక్కడ పిల్లలు స్టూడెంట్స్ని కలిసి కూడా చాలా నేర్చుకోవాలి. యాక్చువల్లీ as they are saying, they have started with 4 students and today's 500 strength. I think that's really commendable service what they've been doing. I think personally I'm very happy to spend few minutes in this school and I have learned something out of it today.